అపహాస్యం చేస్తుంది అంటే నిజంగా ఎందుకు అంటేనే పేరు మార్చేసి కేవలం డబ్బుతోటి అధికార బలం గెలవగలిగినటువంటి ఎలక్షన్గా చేసినందుకు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు రేపొద్దున ఎన్నికల్లో గెలవాలి అంటే ఎట్లా అండి? మాలాంటి వ్యక్తులు మాలాంటి పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎలా? పోలీసులని వేల కోట్ల రూపాయలు వాడుతుంటే ఎక్కడి నుంచి వస్తాయండి రూపాయలు? 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. ఎవరికి వచ్చారు ఎవరికి తెలియదు. ఈ 2 లక్షల కోట్ల రూపాయల ఎన్ని వేల కోట్లు వేల కోట్లు చంద్రబాబు ఎలక్షన్లో ఖర్చు పెట్టి సహకరిస్తున్నారు. కనీసం మాలాంటి చేసుకోవడానికి కూడా అవకాశం లేని ఎన్నికల మంది 100 మంది పొలిమేరలు పట్టుకొని నుంచుంటే ఓటర్లు ఎట్లా వెళ్తారండి? ఒక 150 సీట్లు ఉన్న రాజకీయ పార్టీ రెడ్ బుక్. ఈ ఎలక్షన్స్ రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్స్ కాదు. దీస్ ఎలక్షన్స్ కాల్డ్ రెడ్ బుక్ ఎలక్షన్స్. అది పులివెందులు కావచ్చు, లేకపోతే అనకాపల్లి కావచ్చు. ఎక్కడి నుంచో ఉన్న సీఎం రమేష్ 300 కోట్ల రూపాయలు అట్లా ఇసిరేసి అనకాపల్లిలో ఎంపీగా గెలిచేసి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినారు. దీని బౌండరీస్ కూడా తెలియదు. విజయవాడ బౌండరీస్ కూడా తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడు? 100 కోట్లు ఖర్చు పెట్టినాడు. సుజనా చౌదరి ఎమ్మెల్యే అయిపోయినాడు, ఢిల్లీ వెళ్ళిపోయినాడు. 365 రోజులు అక్కడ కూర్చొని ప్రజలకు సేవ చేసుకుంటున్న వాళ్ళు నోరాలు పెట్టుకొని చూడాల్సి వస్తుంది. ప్రజలు అలాగే తయారైనారు, వ్యవస్థ అలాగే తయారైంది, పోలీసులు అలాగే తయారయ్యారు, డబ్బు అలాగే సంపాదించుకుంటున్నారు. ఈ వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారాలి అంటే రావాల్సింది మార్పు ప్రజల్లో. ఈరోజు పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలే రేపు 2029లో మనకు తార్కాణం. ఈ విధంగా ఎలక్షన్లు జరిగితే ఇంక ఈ దేశంలో ఎందుకు? అమెరికాలో పెట్టినట్టు 2 పార్టీలే పెట్టండి, తెలుగుదేశం మరి వైఎస్ఆర్సీపీ. ఇంకా రాజకీయ పార్టీలను బ్యాన్ చేయమని అడుగుతున్నాను నేను. అనవసరం. మాలాంటి వాళ్ళు ఎలక్షన్స్లో పోటీ చేయలేరు, పోటీ చేసిన గెలవలేరు, గెలిచినా నిలబడలేరు, నిలబడినా బతకనివ్వరు. జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న విధానం అత్యంత తీవ్రమైన దిగ్భ్రాంతికరం. మేబీ నువ్వు గెలుస్తావేమో, నేను కూటమి ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు గెలవండి, ఏం ప్రాబ్లం లే. ఇంతకంటే ఎన్నో అక్రమాలు చేసినాడు జగన్మోహన్ రెడ్డి. 2020, 2021 పంచాయతీ ఎన్నికలు ఏమైపోయినాడు? 11 సీట్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. 85 సీట్లు, 86%, 89% పంచాయతీ ఎలక్షన్లు గెలుచుకున్నాను, 93% మున్సిపాలిటీ గెలుచుకున్నానని అనర్గళంగా ప్రకటించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమైపోయినాడు? 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు పక్కన. దేనికి పనికి రాకుండా పోయినారు. ఈ రోజున ఎన్నికల్లో అక్రమాలు ఈరోజు చేస్తావు, రేపు అలాగని వైఎస్ఆర్సీపీ నేను విమర్శిస్తున్నా. వైఎస్ఆర్సీపీ దీని నుంచి పాఠం నేర్చుకోమంటున్నా. ఈ రోజున గొగ్గోలు పెట్టేస్తుంది, అమ్మో జడ్పీటీసీ ఎన్నికలు ఎలా చేస్తున్నారు, అమ్మో జడ్పీటీసీ ఎలక్షన్స్ అన్నీ చేస్తున్నారని. నేనేమన్నా మాట్లాడితే ప్రతిపక్షాన్ని విమర్శించవచ్చు అవుతుంది కాబట్టి నా పాలసీ డిసిజన్ కాబట్టి విమర్శించటంలా. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలు చేసింది వైఎస్ఆర్సీపీ గత ఎలక్షన్లో. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి, మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఏదేమైనా అల్టిమేట్గా సిస్టమ్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొన్న అన్యాయం చేశాడు కాబట్టి నేను అన్యాయం చేస్తానంటే అల్టిమేట్గా సిస్టమ్ విల్ బి ఇన్ సూప్. సో ఏదేమైనా జరుగుతున్న ఎలక్షను అత్యంత దుర్మార్గకరం. ఎలక్షన్ని ఖచ్చితంగా ఎలక్షన్ల ప్రాసెస్ లాగా చూడాలి. మరి దేశాన్ని ఎవరు రక్షించాలో నాకు తెలియదు కానీ బట్ వన్ డే సర్టన్లీ అంబేద్కరిజం అనేది నిలబడుతుంది, ప్రజాస్వామ్యం అనేది రిస్టోర్ అవుతుందని అయితే భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్.